బీఆర్ఎస్ పార్టీ నిజంగానే రేవంత్ సర్కార్ను కూల్చివేయడానికి ప్లాన్ చేస్తుందా? ఆ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీరియస్ గానే మాట్లాడారా లేక తనకు అనిపించినట్లుగా కామెంట్ చేశారా? అసలు ప్రభాకర్ రెడ్డిని కోరిన బిజినెస్ మెన్లు, రియల్టర్లు ఎవరు? ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ గులాబీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయా? అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహకంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ లోపల బయట అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిజినెస్ మెన్లు కోరుతున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఎమ్మెల్యేల కోసం తాము ఖర్చు పెడతామని కూడా వారు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు పుట్టిస్తున్నాయి. మాకు తెలియ ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగట్లేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కార్యక్రమం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసినట్టే అంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈ విషయమై మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ కామెంట్స్ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన నేతలు చెప్పారట. మరోవైపు కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని ఆ నేతలు ప్రభాకర్ రెడ్డికి సలహా ఇచ్చారట. తాను మామూలుగానే ఆ కామెంట్స్ చేశానని, వాటి వెనక ఎలాంటి ఎజెండా లేదని సన్నిహితులతో ప్రభాకర్ రెడ్డి అంటున్నారట. పార్టీ ఆదేశాలతో తన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. చాలా మంది ప్రజలు తన వద్దకు వచ్చినప్పుడు అంటున్న మాటలనే తాను అన్నానని చెప్పుకొచ్చారు ఆయన. మరి నేను ప్రజలలో ఉన్న ఏదైతే బయటకు వచ్చిందో అది నేను పత్రికా ముఖంగా మా కార్యకర్తల మీటింగ్లకు ఇట్లా అవుతున్నది అని చెప్పాడు. రోజు జరిగేదే. నేను ఇవాళ ఒక్కరోజు నేను ఒక్కడిని చెప్తలేండి, అన్ని మీటింగ్లలో ఇదే వాయిస్ నడుస్తున్నది. నాది రికార్డు చేసి దాని జర్రంతా అక్కడిక్కడ తిప్పి వక్రీకరించి గవర్నమెంట్ పడగొడుతున్నాం, ఇంకేదో పడగొడుతున్నాం అని దాన్ని వంకర చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా స్పందించలేదు. ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఎదురుదాడి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడవేస్తే తమకేమీ లాభమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాను ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు పూర్తికాలం కొనసాగుతుందని ఆయన కామెంట్స్ చేశారు.